నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉప సర్పంచులు కార్యవర్గానికి మన మున్సిపల్ చైర్మన్ పెద్దలు రాజేందర్ గారు, మాజీ మేయర్ సంజయ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజన్ గౌరవనీయులు శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లాతో పాటు ఈ నియోజకవర్గంలో రంజల్ నవిపేట్ మండలాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నటువంటి మన అభ్యర్థులందరూ వారిలో గెలిచినటువంటి ముఖ్యులు వారందరికీ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, మోహన్ భాయ్ గారు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లను ఆశీర్వదించడానికి చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, నిజామాబాద్ నగర మేయర్ మాజీ మేయర్ సంజయ్ గారు, మా అందరి పక్షాన పాత్రికేయ మిత్రుల సమక్షంలో ముఖ్యంగా గత అనేక రోజులుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యాన ఒక దిక్కు సంక్షేమ పథకాలు, ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల్లో గ్రామ స్వరాజ్య స్థాపన, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి గ్రామాల అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉందో దానికి రాజ్యాంగ పరంగా మనకు జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు అన్ని వర్గాలకు సంబంధించిన వారిని వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నుకున్నటువంటి ఈ తరుణంలో హృదయపూర్వకంగా మీతో పాటు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నేను పెద్దల ఆశీర్వాదంతో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ఈ ప్రాంతంలో ఉన్న శాంతియుతంగా ఐకమత్యంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయినటువంటి కాంగ్రెస్ పార్టీని మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మాజీ మేయర్ సంజయ్ గారు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు, మండల అధ్యక్షుడు మోదీ గారు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, కాంగ్రెస్ సీనియర్స్కు, నిన్ననే ఎలక్షన్లో గెలిచి వచ్చిన సర్పంచులకు, మెంబర్స్కు, ఉప సర్పంచులకు, క్రిస్తువులకు అందరికీ నమస్కారం. ఇది సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలలో ఇబ్బంది అయితే ఉంది. ఈ రిజర్వేషన్ చేయడానికి కొద్దిగా మన ప్రాబ్లం వచ్చినా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఆ ప్రకారం మనం ఈరోజు ఎలక్షన్ ఎవరికి ఏది ఇవ్వాలి, మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికీ రిజర్వేషన్ పాటిస్తూ మొన్న ఎలక్షన్ జరగడం జరిగింది. ఇంకా వెళ్ళే దగ్గర ఈ రోజునే మన 17th ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నౌపేట్ నిందల్ మండలంలో మీరు మ్యాక్సిమం సర్పంచులు గెలిపించుకున్నందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ రాబోయే దేవుళ్ళు మా అందరు ముఖ్యమంత్రి గారికి మాది గ్రామాలలో సర్పంచ్ ఉంటే గ్రామాల అభివృద్ధికి సమస్యలు పరిష్కరించడానికి బాగుంటుంది
అని ఏది గ్రామాలు బాగా చేయాలి, క్యాడర్కు సర్పంచ్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎలక్షన్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు గ్రామాల్లో కూడా ఇంకా మార్పులు రానట్టున్నాయి. నిలబడ్డోళ్ళు బాగా కలిసి పెట్టి ఇచ్చిందని అనిపిస్తా ఉంది నాకు. పెట్టిర్రా, బాగా పెట్టిర్రు. మీ డాక్రా సంఘాలకు కూడా గతంలో మనము రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి నంబర్ నుంచి మీకు అన్ని లోన్ నుంచి అడ్డీలు ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు లోన్ తీసుకుంటున్నారా? ఏమన్నా తెలియదే మరి. అరే నువ్వు కూర్చుంటే నువ్వు పనికి వెళ్ళి చెప్తావు. నువ్వు కూర్చుంటే నువ్వు ఇప్పుడు మనకు అది చెప్పుకున్నా బాగా చెప్పేస్తూ ఇచ్చారు కదా. అంటే మంచిగా చెప్తున్నారు, మన నవ్వుబడి పనులు మంచిగా చెప్తున్నారు కదా. పిల్లలు అన్ని బాగా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా రిజల్ట్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. ఈ విధంగా అన్ని చేస్తూ ఉన్నాం. ఆయన మీరు అందరూ సర్పంచులైన జెడ్పీటీసీలు మండలు వస్తాయి, ఎంపీటీసీలు అవుతారు. ఇవన్నీ కూడా చేద్దాం. ఇవన్నీ చేస్తూ నిన్ననే మొన్న రేవంత్ రెడ్డి గారు బయట కంట్రీలోకి వెళ్ళి మన పిల్లలకు ఫ్యాక్టరీలు వెళ్తే నౌకలు ఇచ్చాం. అటువంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. నిజామాబాద్ కూడా రేపు జనవరి 1 నుంచి ఈ కంప్యూటర్ చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా కరెంటు వైరింగ్ చేసే వాళ్ళకి కానీ, మంచిగా నడిపించే వాళ్ళకి కానీ, పైపులు వేసే వాళ్ళకి కానీ, వెల్డింగ్ చేసే వాళ్ళకి కానీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ కంపెనీ వాడు తీసుకునేటట్టు అది చేయాలని ఉద్దేశం ఉంది మాకు. రేపు కూడా మీటింగ్ పెట్టాము. ఒకటి హైదరాబాద్కి వస్తున్నాము. కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇచ్చి 3-4 నెలల తర్వాత 100 మందికి ట్రైనింగ్ ఇస్తే 50 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇది కూడా పెట్టిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ యూనిట్గా సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్స్ కానీ, గ్రామాలు ఏం సమస్యలు ఉన్నాయి, అధికారులు చేస్తున్నారా, నిర్లక్ష్యం చేస్తున్నారా, ఎప్పుడైనా ఉంటే మన పిఏలకు కానీ ప్రెసిడెంట్లకు చెప్పి మన ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తానని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అవి చేస్తారు. అదేవిధంగా మరి ఎవరెవరు నౌకరు పండుగ తెలియదు కదా. ఎంత గెలుస్తాడు నందిగా ఎంత గెలుస్తాడు